హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ వారు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ వారి కోసం బంపర్ ఆఫర్ 12+2 ఆఫర్ని అయితే ప్రకటించారు. దీనిలో ఏంటంటే మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కనుక 2 మంత్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇంకా దీనిలో సాధన అనే పేరుతో మినీ కోర్స్ బ్యాచ్ అనేది ఆన్ 14th జూన్ అండ్ 15th జూన్ 12 PM నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా రక్షక్ అనే పేరుతో మినీ కోర్స్ బ్యాచ్ ఆన్ 15th జూన్ అండ్ 16th జూన్ 11 AM నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో అయితే ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదలకు రెడీగా ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎవరైతే వీటికి ప్రిపేర్ అవుతున్నారో వారు ముందు నుంచే ప్రాక్టీస్ కోసం ఒక 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్, దీనిలో కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ ఇంకా నోట్స్ని వీరు ప్రొవైడ్ చేస్తారు. టాప్ ఎడ్యుకేటర్స్తో మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది. మీకు క్లాసెస్ అనేవి కూడా చాలా బాగుండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ డ్యూరేషన్స్ ఉన్నాయి, వీటి యొక్క యాక్చువల్ అమౌంట్స్, అదేవిధంగా మీరు ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని యూజ్ చేయడం ద్వారా 10% ఆఫర్ అనేది మీకు లభిస్తుంది. ఫ్రెండ్స్, చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు క్లాసెస్ అనేవి నిజంగా చాలా బాగున్నాయి అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఒకసారి ఒక 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 15th జూన్ 2021కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జియోనా చనా వీరు మరణించారు. అయితే వీరికి ఎంతమంది భార్యలు? ఆన్సర్ 38 మంది భార్యలు. 38 మంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రపంచంలో అతిపెద్ద కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జియోనా చనా వీరికి 76 సంవత్సరాలు వీరు మరణించారు. జియోనా చనాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవలు మనవరాళ్ళు ఉన్నారు. డయాబెటీస్, బీపీలతో బాధపడుతున్న జియోనా మిజోరాం రాజధాని ఐజోలోని ట్రినిటీ ఆసుపత్రిలో మరణించారు. స్వగ్రామం బక్తావంగ్ క్లాంగ్ నామ్లోని చనా స్వర్గానికి ఈయనే పెద్ద. 1945లో పుట్టిన జియోనా 17 ఏళ్ల వయసులోనే తనకంటే 3 ఏళ్ళు పెద్ద అయినటువంటి మొదటి భార్యను వివాహం చేసుకున్నాడు. నెక్స్ట్ వన్, ఈబీ వైరస్ వ్యాప్తి తీరును ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు? ఆన్సర్ భారతదేశ శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్యాన్సర్ను కలిగించేటటువంటి ఎప్స్టైన్ బార్ వైరస్ ఈబీవీ గమనానికి సంబంధించినటువంటి భారత శాస్త్రవేత్తలు కీలక అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. కేంద్ర నాడీ వ్యవస్థలోని న్యూరాన్లకు రక్షణ కల్పించేటటువంటి గ్లియల్ కణాలపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. అలాగే మెదడు కణాల్లో నిర్దిష్ట పరమాణువులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తేల్చారు. నాడీ క్షీణత వ్యాధుల్లో ఈ వైరస్ పాత్ర గురించి అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని వివరించారు. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు? ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు? ఆన్సర్ నోవాక్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ నోవాక్ జోకోవిచ్ 6-7, 2-6, 6-3, 6-2, 6-4తో 5వ సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ను ఓడించారు. అయితే ఈ పోరులో జకో 5-Aతో పాటు 56 విన్నర్లు కొట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేతలు ఎవరు? ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేతలు ఎవరు? ఆప్షన్ 1, బార్బరా క్రేజికోవా మరియు సినియాకోవా. ఓకే, ఆప్షన్ 1 బార్బరా క్రేజికోవా మరియు సినియాకోవా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేతగా బార్బరా క్రేజికోవా, చెక్ రిపబ్లిక్కు చెందినటువంటి బార్బరా క్రేజికోవా, అదేవిధంగా సినియాకోవా వీరి యొక్క జంట నిలిచింది. 6-4, 6-1తో 14వ సీడ్ ఇగా స్వైటెక్
పోలెండ్కు చెందినటువంటి వీరు. అదేవిధంగా బెతానీ మాటెక్సాన్స్ అమెరికాకు చెందిన వీరి జోడీని ఓడించి టైటిల్ నెగ్గారు. నెక్స్ట్ క్వశ్చన్, సిప్రి నివేదిక ప్రకారం, సిప్రి నివేదిక అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీని ప్రకారం 2020లో భారత్, పాకిస్తాన్, చైనా ఈ 3 దేశాలు కలిపి ఎన్ని కొత్త అణ్వాయుధాలను అందుబాటులోకి తెచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ 4, 41. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య 2020లో తగ్గుముఖం పట్టగా భారత్, పాకిస్తాన్, చైనాల్లో మాత్రం ఉన్నట్లుగా తేలింది. సిప్రి నివేదిక ప్రకారం 2020లో భారత్ వద్ద 150గా ఉన్నటువంటి అణ్వాయుధాల సంఖ్య 2021 జనవరి నాటికి 156కు పెరిగింది. ఇదే సమయంలో చైనా తన ఆయుధాలను 320 నుంచి 350కు, పాకిస్తాన్ 160 నుంచి 165కు పెంచుకున్నాయి. అయితే ఈ 3 దేశాలు కలిపి గత ఏడాది 41 కొత్త అణ్వాయుధాలను అందుబాటులోకి తెచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గినప్పటికీ కూడా వాడుకకు సిద్ధంగా ఉన్నటువంటి న్యూక్లియర్ ఆయుధాల సంఖ్య మాత్రం 3720 నుంచి 3825కు పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీశైల క్షేత్రంలో 21 తామ్ర శాసనాలు బయటపడ్డాయి. అయితే ఇది ఏ శతాబ్ద కాలం నాటిదని భావిస్తున్నట్లు తెలిపారు? ఆప్షన్ 2, 14 నుంచి 16వ శతాబ్దానికి చెందినవి అని తెలిపారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, శ్రీశైల క్షేత్రంలో తామ్ర శాసనాలు బయటపడ్డాయి. అయితే ఘంటామఠం ప్రాంగణంలో 21 తామ్ర శాసనాలు లభ్యమయ్యాయి. దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, అదేవిధంగా కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, ఇంకా సిఐ అయినటువంటి వెంకటరమణ వాటిని పరిశీలించారు. శాసనాల్లో తెలుగు నందినాగరి లిపి ఉన్నట్లుగా గుర్తించారు. మైసూర్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంచాలకుడు మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ, శాసనాల్లోని లిపిని బట్టి అది 14 నుంచి 16వ శతాబ్దం కాలం నాటి 14 నుంచి 16 శతాబ్ద కాలం నాటిది అయినట్లు ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, టోకు ధరల సూచి WPI ఆధారిత ద్రవ్యోల్బణం 2021 మే నెలలో ఎంత శాతానికి చేరింది? ఆప్షన్ 3, 12.94%. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టోకు ధరల సూచి WPI ఆధారిత ద్రవ్యోల్బణం 2021 మే నెలలో 12.94%కి చేరింది. ఇది జీవనకాల గరిష్ట స్థాయి. ముడి చమురు, తయారీ వస్తువుల ధరలు పెరగడంతో పాటు గత ఏడాది మేలో ఇది -3.37%గా నమోదు కావడంతో ఈసారి బాగా పెరిగినట్లుగా నమోదైంది. 2021 ఏప్రిల్లోనూ WPI 10.49%గా నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం పెరగడం వరుసగా ఇది 5వ నెల. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పెరగడంతో ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం వరుసగా 37.61%, 20.94% మేర పెరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బేస్ రేట్ ప్రైమ్ లెండింగ్ రేటును SBI తన బేస్ రేట్ ఇంకా ప్రైమ్ లెండింగ్ రేటును ఎన్ని బేసిస్ పాయింట్ల మేరకు పెంచింది? ఆన్సర్ ఆప్షన్ 3, 10 బేసిస్ పాయింట్ల మేరకు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బేస్ రేట్ ప్రైమ్ లెండింగ్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేరకు పెంచింది. MCLRలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పెరిగిన రేట్లు జూన్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త మార్పుతో బేస్ రేటు 1.50%, అదేవిధంగా ప్రైమ్ లెండింగ్ రేట్ వచ్చేసి 12.25%కి చేరినట్లుగా SBI వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్, తుంగభద్ర నది యాజమాన్య బోర్డు చైర్మన్గా నియమితులైన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 1,
డిఎం రాయ్పురే. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తుంగభద్ర నది యాజమాన్య బోర్డు చైర్మన్గా డిఎం రాయ్పురే వీరు నియమితులయ్యారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయనను అదనపు బాధ్యతలతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ పదవిలో నియమించింది. టీబీ చైర్మన్గా ఇప్పటి వరకు కృష్ణా గోదావరి బేసిస్ ఆర్గనైజేషన్ సిఈ డి రంగారెడ్డి బాధ్యతలను నిర్వహించారు. నెక్స్ట్ వన్, జమ్మూ సమీపంలోని మజీన్ గ్రామంలో జమ్మూ సమీపంలోని మజీన్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్ని కోట్లు మంజూరు చేశారు? ఆప్షన్ 3 32.22 కోట్లను. 32.22 కోట్లను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. జమ్మూ సమీపంలోని మజీన్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీటీడీ చైర్మన్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇంకా ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇంకా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ జుగల్ కిషోర్ శర్మ, రామ్ మాధవ్, ఎంపీ జుగల్ కిషోర్ శర్మ, రామ్ మాధవ్, తీతిరే పాలక మండలి సభ్యులు అయినటువంటి గోవింద హరి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, G7 శిఖరాగ్ర సమావేశంలో కర్బన ఉద్గారాలను ఏ సంవత్సరం నాటికి తటస్థ స్థాయికి చేర్చాలని సదరు దేశాలు ప్రతినబూనాయి? ఆన్సర్ 2050 సంవత్సరం నాటికి. 2050 సంవత్సరం నాటికి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పేద దేశాలకు 100 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు అందజేయాలని గ్రూప్ ఆఫ్ 7 G7 దేశాల అధినేతలు తీర్మానించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత వేగంగా పరుగులు పెట్టడానికి సహకరించాలని నిర్ణయించారు. ప్రపంచ మానవాళి పాలిట పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పులపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు. జిన్జియాంగ్ ప్రావిన్స్ హాంకాంగ్లో మానవ హక్కులను చైనా నాయకత్వం నిర్దాక్షిణ్యంగా కాలరాస్తోందని మండిపడ్డారు. 2050 సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాలను 0 స్థాయికి తగ్గించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయ విత్తనాల మార్కెట్కు సంబంధించి ప్రపంచ దేశాల్లో మార్కెట్ పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ 3 6వ స్థానంలో. 6వ స్థానం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాలేరు నగరి సుజల స్రవంతి అనే పథకం నిర్మాణంలో భాగంగా ఏ రాష్ట్రంలో ఉపయోగించేటటువంటి టన్నెల్ నిర్మాణాల సాంకేతికతను ఉపయోగించడం అనేది జరుగుతోంది? ఆన్సర్ ఆప్షన్ 2 హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి ఔక్ టన్నెల్లో ఫాల్త్ జోన్కు హిమాచల్ ప్రదేశ్లో టన్నెల నిర్మాణంలో వినియోగించేటటువంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటన్ దేశ పర్యటనలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ బ్రిటన్ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్కు ఈ కింది వాటిలో దేనిని బహుమతిగా ఇచ్చారు? ఆన్సర్ సైకిల్ను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బ్రిటన్లో జరుగుతున్నటువంటి G7 సమ్మిట్ సందర్భంగా ఎవరు ఊహించని ఘటన అనేది జరిగింది. మరేం లేదు, అమెరికా బ్రిటన్ మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలి అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కి ఓ చక్కని సైకిల్ని గిఫ్ట్గా అందజేశారు. యంత్రాలతో కాకుండా పూర్తిగా చెక్కతోనే తయారు చేసిన సైకిల్ ఇది. $6,000 ఖరీదైనటువంటి ఈ చిన్ని వాహనం విశేషాలు చాలానే ఉన్నాయి. బానిసత్వానికి వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో ప్రచారం చేసినటువంటి ఫ్రెడరిక్ డగ్లస్ ఫోటో ఈ సైకిల్పై ఉంది. సైకిల్ క్రాస్ బార్ మీద బ్రిటిష్ యూనియన్ జాక్తో పాటు ఈ ఇద్దరు ప్రపంచ నేతల సంతకాలు, అదేవిధంగా హెడ్ ట్రూప్పై అమెరికా బ్రిటిష్ జాతీయ పతాకాలను కూడా డెకరేట్ చేశారు.
నెక్స్ట్ వన్, అంతరించిపోతున్న జాతికి చెందిన అరుదైన నీటి కుక్కలు కనబడడం అనేది జరిగింది. అయితే ఇది ఈ ప్రాంతం ఏ జిల్లాలో కలదు? ఆప్షన్ 3 కృష్ణా జిల్లాలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నటువంటి అరుదైన నీటి కుక్కలు గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో సందడి చేస్తున్నాయి. క్షీరద రకానికి చెందిన ఈ కుక్కలు నీటి వనరులున్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి యొక్క ప్రధాన ఆహారం చేపలు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా టెలిగ్రామ్, వాట్సాప్ ఇంకా వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.